హలో హాయ్ నమస్తే మామ. ఇది వచ్చేసి చిన్నపురంలో ఉన్నటువంటి బాడిపల్లి మండల్, చిత్తూరు డిస్టిక్, పలమనేరు తాలూకు, లక్కన్పల్లి పోస్టు, చిన్నపురం విలేజ్లో చేశాడు మొగిలప్ప ఈ పంట. చూడండి చాలా బాగా వచ్చింది ఈ పంట, చాలా అమోఘంగా వచ్చింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు కానీ ఈ విధంగా పండిలేదు. చూడండి ఇంతవరకు ఎటువంటి పండాకు లేకుండా చూడండి పూత పిండి ఏ విధంగా వచ్చిందో, అమోఘంగా వచ్చింది పంట. అయితే పంటకైతే పేరు పెట్టే పనే లేదు. మొగిలప్ప పండించాడండి, మొగిలప్ప గారు పండించారు. చూస్తుంటే మాకే చూడబుద్ధి అవుతుంది. చూడండి పచ్చగా పచ్చని తోరణాలు వేసినట్టుంది పంట. ఒక రైతు కడుపు నింపడం కోసము ఎంత కష్టపడతాడు చూడండి, రెయ్యి పగులు. అతను రీసెంట్గా ఆయన కన్ను ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకున్నా కూడా కానీ ఎండలో పారాడకూడదు, కానీ విధి లేని పరిస్థితుల్లో చాలా కష్టపడుతున్నావు. నెక్స్ట్ వీడియోలో ఆయన చేత మాట్లాడిస్తాను నేను, మొగిలప్ప గారి చేత. చూస్తున్నారా, మనకు కనిపిస్తుంది పూత పిండి. ఇదిగోండి చూడండి, చూస్తున్నారా. మనం పండించే పంట ఎంత కష్టపడితే పండించేది. చూడండి అదేవిధంగా చూడండి పూత పిండి ఏ విధంగా ఉంది. సుమారుగా ఇది వచ్చేసి ఒక 7-8 అడుగుల హైట్ ఉందండి. 8-9 అడుగుల హైటే ఉంది పంట. చూస్తున్నారండి, మనము చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది పంట. నాకైతే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వాళ్ళు రైతు అయితే కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేయాలి ప్లీజ్ అండి. మాకు ఎక్కువ వ్యూస్ పోతుండలేదండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చూడండి పంట ఏ విధంగా వచ్చిందనేది చూస్తున్నారన్న. రైతు అయితే ఇంకొకసారి చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో పంట అనేది. ఇదిగో చూడండి, ఇది మా ఏరియాలో నీళ్లు తక్కువ అండి. అయినా నీళ్లు తక్కువైనా కొద్దిగానే పండించే కాటికి నీట్గా పండిస్తున్నామండి మేము. చూడండి ఏ విధంగా వచ్చిందో పంట. నీకు ఇది డ్రోన్ లేదు, చూడండి పూత పిండి ఏ విధంగా ఉందో. పూత పిండి అయితే అమోఘంగా వచ్చింది. ఈ 5 రోజుల తర్వాత దీనికి పెద్ద వీడియో చేసి పెడతాను, నీకు చేసి పెట్టి నీకు నచ్చినట్టు ఆయన చేత మాట్లాడిస్తాను. ఆయన కొంచెం బిజీగా ఉన్నందువల్ల మాట్లాడలేకపోయాను. ఆయన ఎవరో కాదో మా చిన్నాన్నే. ఖచ్చితంగా ఈసారి రైతుని పండించి ఆయన దగ్గర ఫోటో తీసుకొచ్చి ఖచ్చితంగా నీకు ఇస్తాను నేను. ఇది నా భరోసా. ఆయన ఇంకోసారి వీడియోలో పెట్టి చూపిస్తాను. చూడండి, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, కనువిప్పు కలుగుతుందండి ఈ పంట చూస్తుంటే. నాకు ఒక రైతు ఎంత కష్టపడితే చూడండి ఈ విధంగా పంట తీయడానికి. ఓన్లీ ఆర్గానిక్ అండి వేసాడు, డిఏపి ఎరువు వేసాడు, కానీ అతి తక్కువ మోతాజులు వేసాడు. తిప్పి ఎరువుతోనే పండించాడండి ఈసారి. తిప్పి ఎరువు 3 లోడ్లు తోలేసి పేపర్ వేసి నాటాడు. ఆర్గానిక్గానే ఉందండి. యూరియా మామూలుగా మందు, పెస్టిసైడ్స్ మందు కూడా ఎక్కువ కొట్టడం లేదండి, తక్కువగా కొట్టాడు. ఇప్పటి వరకు 3 సార్లు కొట్టాడు. తీస్తాను, ఇంకోసారికి వస్తాను నేను. 3 సార్లు కొట్టి ఈ విధంగా వచ్చిందండి పంట. చూస్తున్నాండి, చూస్తున్నారండి. చూడండి ఆ వెనుక పక్క కనిపిస్తే దుక్కులంతా మా ఏరియాలో నీళ్లు కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకోసమే అండి మేము తక్కువగా పండించుకుంటాము. పదే చెప్తుంటాను నేను, మా ఏరియాలో నీళ్లు తక్కువ అని. మేము ఒక పంట చేస్తే ఇంకో పంట ఎండబెట్టుకోవాలండి మేము, నీళ్లు తక్కువ మా ఏరియాలో. అయినా ఈ విధంగా పంట పండిస్తాం మేము, పండిస్తే. లేదంటే దాని తంటకే పోము.
కష్టం ఎక్కువ చేస్తామండి మేము. చూడండి చూడండి ఏ విధంగా వస్తుందో పంట. ఇంకా నీట్గా చూపిన స్లో మోషన్స్లో చూస్తున్నారన్న. మా పంట ఈ విధంగా చేస్తూ ఉంటాము. చూడండి చూడండి పూత పిండి ఏ విధంగా వచ్చిందనేది. దయచేసి మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తే ఇంకా బాగుంటుంది. వీడియో చేయడానికి చాలా కష్టపడుతుంటామండి. వీడియో చేయడం కాదు, పంట పండించేకి ఎక్కువ రైతు కష్టపడతాం. మేము వీడియో ఏంది ఒక 10 నిమిషాలు తీసుకొని ఎడిట్ చేస్తే పెట్టేస్తారు. చూస్తున్నారన్న పంట ఏ విధంగా వచ్చిందనేది. అదిగన్న చూడండి, ఇంతవరకు పండాకే లేదన్న. ఇన్ని ఫస్ట్ కోత కూడా ఈరోజు కోసేసాము. కోసిన వరకు అయితే ఇంతవరకు పండాకే పడలేదు మాకు. ఆ విధంగా ఉంది. ఆర్గానిక్గా పండిస్తే ఆ విధంగా ఉంటుంది. మనం పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టామంటే మనకి తొందరగా పంట పాడైపోతుంది. మేము ఆర్గానిక్గానే పండిస్తున్నామన్నా. పండించే ప్రతి పంట మేము చాలా శ్రద్ధతో పండిస్తాము. శ్రద్ధతో పండించిన వల్ల ఈరోజు ప్రతిఫలం ఈ విధంగా ఉంది మాకు. ఒక్కసారి చూసి మమ్మల్ని ఆదరించన్నా. చూడండి మీకు ఈ విధంగా మేము పెట్టిస్తాము. చూడండి ఇదిగో చూడండి ఏ విధంగా పెడుతున్నాం మేము. చూసారన్నా, ఎక్కడే కానీ ఒక పండాకు ఫస్ట్ కోత అయిపోయింది. కొంత ఫస్ట్ కోతకి పై అర్ధ దాకా వచ్చేసి ఉంటుంది పండాకులో కన్నా. మందేం అట్లేం లేదన్న. చూడండి ఇంతవరకు మనకు చీడపురుగు సమస్య కూడా ఏమీ లేదన్న. ఇంకా చూస్తున్నారన్న పూత పిండి ఏ విధంగా వచ్చిందనేది. ఇది కొత్త రకం పెన్సిల్ కట్టన్న. ఇది వాళ్ళు పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టమన్నారు, మేము కొట్టడం లేదు. మేము ఆవు పేడ ఎక్కువ వాడుతున్నాము.